రైట్. ఇకపోతే వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నప్పటికీ కూడా కొడాలి నానికి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లయితే వైద్యులు గుర్తించినట్టు తెలుస్తోంది. సో మొత్తాన్ని కనుక చూస్తే ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతోటి బాధపడుతూ హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్కి అయితే చేరేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత అనేక వైద్య పరీక్షల అనంతరం ఆయనకి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లు డాక్టర్లు అయితే గుర్తించారు. అయితే దీనికి సంబంధించి వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కొడాలి నానిని ఫోన్లో పరామర్శించడం తెలుస్తోంది. అదేవిధంగా కొడాలి నానికి అటు రాజకీయంగా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కూడా కొడాలి నాని ఆరోగ్యంపై ఆయన ఫోన్లో పరామర్శించి పూర్తి వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇటు నందమూరి కుటుంబానికి చెందినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినీ హీరో ఆయన కూడా కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించి ఫోన్లో ఆరా తీసినట్టు తెలుస్తోంది. మొదటి నుంచి కనుక చూస్తే కొడాలి నానికి అత్యంత సన్నిహితంగా వల్లభనేని వంశీ, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా వంగవీటి రాధా ఉన్నట్లు అందరికి తెలిసినటువంటి అంశమే. అయితే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా కొడాలి నానికి అనేక మంది నేతలతోటి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆయన్ని హాస్పిటల్లో పరామర్శించాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆగ్రహానికి గురవుతారనేటువంటి ఒక భయంతో కొంతమంది నేతలు ఆయన్ని పరామర్శించాలనుకున్నప్పటికీ కూడా వెనకడుగు వేస్తున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఉదాహరణ కనుక చూస్తే జూనియర్ ఎన్టీఆర్ కి కొడాలి నాని అత్యంత సన్నిహితుడిగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా అనేక ఇంటర్వ్యూలో తనకి అత్యంత సన్నిహితుడు, తన కోసం ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తి, తాను కూడా తన కోసం ప్రాణం ఇస్తానని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గతంలో కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 5 సంవత్సరాల కాలంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని అనేకమైనటువంటి పరుష పదజాలంతో మంత్రి హోదాలో ఉండి కొడాలి నాని ఇష్టానుసారంగా దూషించారనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, దూషించినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి మీద టీడీపీ కార్యకర్తలకి అదేవిధంగా టీడీపీ నాయకులకి కాస్త మనస్తాపానికి ఆగ్రహానికి గురి చేసిన పరిస్థితి ఉంది. సో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా కొడాలి నానిని అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ సోషల్ మీడియా వేదికగా ఇటు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో అయితే కాస్త ఆ మానసిక ఒత్తిడి నేపథ్యంలో కొడాలి నాని స్వల్ప గుండెపోటుకి గురైనట్లయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికీ వైద్యులైతే అధికారికంగా ఇంతవరకు కూడా ఆయనకి సంబంధించి హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే అలాంటి తరుణంలో నానిని పరామర్శించాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా నానిని హాస్పిటల్కి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని వీక్షించాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు టీడీపీ పార్టీ యొక్క ఆగ్రహానికి, టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ రావాలని అనుకున్నప్పటికీ కూడా ఆయన రాలేని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆయన ఫోన్ ద్వారా ఇప్పటికే ప్రతి నిమిషం కూడా నాని యొక్క ఆరోగ్య పరిస్థితిని అప్డేట్ అయితే తెలుసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికి కనుక చూస్తే అటు గతంలో నారా భువనేశ్వర్ గారిని, అదేవిధంగా నారా చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని పరుష పదజాలంతో దూషించినటువంటి వల్లభనేని వంశీకి సంబంధించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా లోకేష్ గారి ఇద్దరిని కూడా దూషించినటువంటి కొడాలి నానికి సంబంధించి టీడీపీ శ్రేణులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆగ్రహంతో ఉన్నారు. అయితే వల్లభనేని వంశీ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఆయన అయితే రిమాండ్ ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అయితే కొడాలి నానిని కూడా అరెస్ట్ చేయాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన మానసిక ఒత్తిడికి తట్టుకోలేక గుండెపోటుకి గురయ్యారనేటువంటిది ఇటు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి వాదనగా చెప్పొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా నాని ఆరోగ్యం పట్ల అయితే కాస్త ఆందోళన ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో తన ప్రాణమిత్రుడిని హాస్పిటల్కి వెళ్ళి చూడాలి అనుకున్నప్పటికీ కూడా తెలుగుదేశం శ్రేణుల ఆగ్రహానికి గురవుతాననేటువంటి భయంతో జూనియర్ ఎన్టీఆర్ ఏఐజీ హాస్పిటల్కి ఇప్పటి వరకు కూడా వెళ్ళలేదని చెప్పొచ్చు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కానీ, అటు వంగవీటి రాధా కానీ, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఫోన్లో కొడాలి నాని ఆరోగ్యం పట్ల ఆరా తీసినట్టయితే తెలుస్తూ ఉంది.